ఫ్రెండ్స్, ఈరోజు నేను లంచ్కి కూర చేస్తున్నాను. కాబోలి శనగలతో కూర గ్రేవీతో చేస్తున్నాను. ఆ గ్రేవీకి ఇదిగోండి గ్రేవీ ఇది. ఈ గ్రేవీ ఏమన్నా టమాటా, జీడిపప్పు, దోస గింజలు, లవంగ, దాల్చిన చెక్క, పులా పువ్వు, అల్లం, వెల్లుల్లి కలిపి ఇవన్నీ పేస్ట్ చేశాను. తర్వాత ఉల్లిపాయలు పేస్ట్ చేసి ఇదిగోండి ఉల్లిపాయలని ఫ్రై చేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఉల్లిపాయ పేస్ట్ ఇలాగ బ్రౌన్ కలర్కి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ పేస్ట్ తయారు చేసాం కదా, ఏంటి జీడిపప్పు, దోస గింజలు, మసాలా సామాను, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాను, ఆ పేస్ట్ని ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఎక్కువ ఫ్రై చేసి ఒక్కర్లేదు, కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు కాబోలి శనగ వేసి తర్వాతది ప్రాసెస్ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముద్ద, ఈ గ్రేవీ చేశాను కదా, జీడిపప్పు, దోస గింజలు, మసాలా సామాను, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ఇవన్నీ కలిపిన పేస్టు ఇగో ఆ ఉల్లిపాయ ముద్ద వేగిన తర్వాత ఇది వేసి వేపాను. చూసారా, ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది. ఇలాంటప్పుడు కొద్దిగా పసుపు వేసిన తర్వాతనే కొద్దిగా కారం, సాల్ట్ ముందే వేసేసాను. ఎప్పుడు గింజలు కాబోలి శనగ ఉడకపెట్టినప్పుడు మళ్ళీ ఈ ఉల్లిపాయ ముద్ద వేపేటప్పుడు వేసేసాను సాల్ట్. ఇప్పుడు పసుపు, కారం వేస్తున్నాను. చూడండి, ఆ మాత్రం కారం చాలు. మరి కారం అయితే మరి ఆ సబ్జీ తినలేము, అందుకు కారం, పసుపు అన్నీ యాడ్ చేశాను. ఈ మసాలా మరి కొద్దిగా ఫ్రై అయిన వరకు వేపాలి. ఆ తర్వాత కాబోలి శనగ వేయాలి. చూడండి, ఈ మసాలా ఫ్రై అయ్యింది, ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. చూసారా, ఆయిల్ అలా బయటకు వస్తుందో. ఇప్పుడు అంటే మసాలా ఫ్రై అయ్యింది. ఇలాంటప్పుడు ఈ కాబోలి శనగ యాడ్ చేయాలి. యాడ్ చేసి శుభ్రంగా కలపాలి. ఈ మసాలా అంతా ఈ శనగలకు బాగా దాని తాలూకా సువాసన వాటికి అన్నిటికీ, ఈ గింజలన్నిటికీ బాగా పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి కుక్ చేయాలి. బాగా ఫ్రై అయ్యాయి కదా, ఆ మసాలా వాసన అంతా, చక్కటి కమ్మటి వాసన అంతా ప్రతి గింజకి బాగా పట్టింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేస్తే, ఎందుకంటే ఎక్కువ టైం మనమేం ఉడకపెట్టనక్కర్లేదు, ఎందుకంటే ఇవి కుక్ చేసినవే కదా. ఫస్ట్ సాల్ట్ వేసి కుక్ చేశాను, మళ్ళీ ఉల్లిపాయల పేస్ట్లో కూడా సాల్ట్ వేసి ఉల్లిపాయలు వేపాను. అయితే ఈ వాటర్ చాలు. ఇది నెమ్మదిగా కొద్దిగా కుక్ అవుతుంది. ఆ కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి కాబోలి శనగ గ్రేవీతో కూర. ఇది ఏంటంటే అన్నంతోటికి బాగుంటుంది, రోటీతోటి బాగుంటుంది. ఈ రెండింటికి కూడా చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇలా చేసి చూడండి, చేసిన తర్వాత తిని చూడండి. తిని చూసిన తర్వాత నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ ఫ్రెండ్స్, చేయండి ఆ పని. నేను చెప్పింది, నేను అడిగేది చెయ్యండి. నేను అడిగేదంటే మరేంటి కాదు, సబ్స్క్రైబ్ చేయమంటున్నాను, లైక్ చేయమంటున్నాను, ఫాలో అవ్వమంటున్నాను, కామెంట్స్ పెట్టమంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, చేయండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, రోటీకి, రైస్కి, అన్ని విధాలా బాగానే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చేసి చూడండి, చాలా బాగుంటుంది. సరేనా ఫ్రెండ్స్, ఇదిగోండి కాబోలి శనగ గ్రేవీతో సబ్జీ.